నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించడంతో పాటు తమ డబ్బును తిరిగి తమకు చెల్లించాలి. రవికుమార్ అనే వ్యక్తి ఇంటి వద్ద బైఠాయించిన బాధితుల డిమాండ్. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మీడియా సంస్థలపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మహా టీవీ ఛానల్ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన మన దేశంలో మీడియాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల గొంతుకను ప్రభుత్వానికి తెలియజేస్తున్న మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ దాడికి సంబంధించి టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా స్పష్టమైన తరుణంలో తప్పించుకోవాలని చూడడం తగదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడాన్ని సరికాదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మొన్నటి ఎన్నికల్లో మరోమారు రుజువైందన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే విద్యార్థి సంఘాల నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మీడియా కార్యాలయాలు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులపై దాడులకు దిగబడడం దౌర్జన్యకారులకు తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహా టీవీ న్యూస్ ఛానల్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఆయన సవాళ్ళు ధైర్యంగా వెంటనే పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో వెలగబెట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన సరే దమ్ముంటే మీరు మా డిబేట్ లాంటి మేము ఏ ప్రసారాలు అయితే చేశామో ఆ ప్రసారాలకు మేము కట్టుబడి ఉన్నాం. దాడి చేయడం వర్ణిస్తూ ఉన్నాం. మంత్రి గారు చెప్పారు, అయ్యా ఒకవేళ మేము నష్టం కలిగిస్తే మా దగ్గర డిబేట్ రావడానికి ధైర్యం లేకపోతే వెళ్ళండి, దాన్ని మేము న్యాయపరంగానే చేర్చుకోవడానికి మా సంస్థ యాజమాన్యంగా మేము మా ప్రజలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చూస్తాం. ప్రభుత్వాలు ఏదైనా, పార్టీలు ఏమైనా, అధికారంలో ఎవరున్నా సరే తప్పులు తప్పుగా చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అందరికీ నమస్కారం. నిన్న హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ ఛానల్ మహా టీవీ మీద దాడి, అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఒక ఛానల్లో మళ్ళీ నిగ్గు తేల్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఉన్నారని ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహా టీవీ న్యూస్ ఛానల్లో మరి వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ గురించి చెబితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కేటీఆర్ ఇది ఏడమనాడు మెడకు తగులుకుంటుందని చెప్పేసి మహా టీవీ ఛానల్ మీద దాడి, అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. అంటే ఎవరైతే నిజాలు బయటికి వెలికి తీస్తారో, ఎవరైతే ఏ పేపర్లో అయితే నిజాలు బయటకు వస్తాయో అవి ఇవాళ మాకు మెడకు ఉరితాడన్నట్టు భావించి వాటి మీద దాడి చేయడం, వాళ్ళను భయపెట్టడం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మహా టీవీ ఛానల్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మహా టీవీ ఛానల్ మీద దాడి. నీవు మీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు మనకు ఉదాహరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యభిచారానికన్నా ఎక్కువ. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే నీవు రాజకీయ పార్టీలు కానీ, సినిమా యాక్టర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బలహీనపరిచి ఏదో విధంగా తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ఆశించినాం. కానీ ఇవాళ నీ యొక్క ఆశలను పటాపంచలు చేస్తూ ఇవాళ తెలంగాణలో తీర్పు, అక్కడ ముక్కోడు పోయినాడు, ఇక్కడ ఆంధ్రలో తిక్కోడు పోయినాడు. అంటే ఇవాళ
ఏమి జరుగుతూ ఉంది? ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టిగా చేస్తే మీ యొక్క అంతిమ తీర్పు ప్రజల దగ్గర ఉంది. ఓటు అనే ఆయుధంతో మీకు చరమగీతం రాసినారు, మరణ శాసనం రాసినని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మీడియా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మహాన్యూస్ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం పైన బీఆర్ఎస్ గుండాలు దాడి ఏదైతే ఉందో ఈ దాడిని ఖండిస్తూ విద్యార్థి యువజన ప్రజా కార్మిక నేత అన్ని సంఘాల ఆధ్వర్యంలో ముక్తకంఠంగా ఇవాళ మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నారు. మీడియా ఆఫీసులపైన, మీడియా మిత్రులపైన, జర్నలిస్టులపైన మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉంది, వ్యక్తిగత దూషణ ఏదైతే ఉంది, బహిరంగ దాడి ఏదైతే ఉంది, ఇది ఏ పార్టీకైనా సమంజసం కాదు. ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అధికార దుర్వినియోగం నిజం కాదా? A2గా ఇచ్చినటువంటి కన్సిస్టెంట్ స్టేట్మెంట్ నిజం కాదా? ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇవాళ వంశీ గారు అడుగుతుంటే నువ్వు వాటిని సరి చేసుకోకపోగా కార్యాలయం పైన దాడి చేస్తావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కడియం శ్రీహరి గొడవ అంటే మీరు ట్యాపింగ్ చేసింది నిజం కాదా? అక్కడ ఎమ్మెల్సీ తీన్వార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా? లేకపోతే హీరోయిన్లో ఫోన్ చేసి ట్యాపింగ్ చేసింది నిజం కాదా? అంటే అధికారానికి దుర్వినియోగానికి పాల్పడిన నీవు, నీ పార్టీ నేతలు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులపైన, జర్నలిస్టులపైన దాడి చేస్తే ఊరుకోవు. ఈరోజు మీడియా మిత్రులపైన దాడి చేస్తావు, ప్రజా సంఘాల నేతలపైన దాడి చేస్తావు, పోలీసు వ్యవస్థపైన దాడి చేస్తావు, ఫోర్త్ ఎస్టేట్గా పనిచేసేటువంటి ఏ వ్యవస్థ పైన నీ యొక్క అధికార దుర్వినియోగాన్ని ప్రయోగిస్తావు. కాబట్టి వెంటనే నేను అదుపులోకి తీసుకోవాలి, ఈ యొక్క క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ బిడ్డను బడిలో చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పాలంటూ వనిపెంట గురుకుల కళాశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా ఆమె బేఖాతరు చేయడంతో ఇక తమకు దిక్కవరంటూ ఆ తల్లిదండ్రులు వెనుదిరిగిన సంఘటన మైదుకూరు మండలం వనిపెంటలో చోటు చేసుకుంది. మైదుకూరు మండలం వనిపెంట గురుకుల కళాశాల ప్రిన్సిపల్ నిర్మలను విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ల వెంటబడి ప్రతిమలన విద్యార్థిని స్కూల్లో కొనసాగించలేమని కరాఖండిగా చెప్పడంతో కన్నీటి పరితమయ్యారు. విద్యార్థి తండ్రి తనకు 2 కాళ్లు లేవని తమకు మరో చోట చేర్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. తమ కూతురికి ఈ పాఠశాలలో అవకాశం ఇవ్వాలని వేడుకున్నా ప్రిన్సిపల్ కనికరించలేదు. ఇక్కడ సీట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. విద్యార్థి తాను చదువుకుంటానని ప్రిన్సిపల్ను బ్రతిమాడినా పట్టించుకోలేదు. ఎంతమంది చెప్పినా తను వినేది లేదని విద్యార్థిని చేర్చుకునని ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీటి పరితమయ్యారు. సదరు విద్యార్థి శారీరక సమస్యలు, అనారోగ్య కారణాలతో కొన్ని రోజులు స్కూల్కు రాలేకపోయిందని, కారణం తెలుసుకోకుండా విద్యార్థిని స్కూల్ నుంచి తొలగిస్తూ టీసీ ఇంటికి పంపడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి స్థానంలో అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఇబ్బంది చేస్తున్నాను. ఒకవేళ చదువు రాలేదు, కాస్త చూసి వస్తుంది, కొద్దిగా రాలేదు, లేదు అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వు 600 మంది ఉంటే 600 మంది ఖచ్చితంగా నువ్వు షూట్ చేయగలుగుతావా? ఖచ్చితంగా వాళ్ళు 100% గ్యారంటీగా వాళ్ళు పాస్ అవుతారని ఇచ్చడం చెప్పు. ఎవరో కూడా తప్పైనా నేను వదిలిపెట్టేది ఉండదు. అనాథులు అంటే అంటారు మీకు అందిస్తావా? నిరుపేదవాళ్ళు కదా మమ్మల్ని ఇట్లా చేస్తున్నాము. ఉన్నతమైన అయితే మీ హాస్టల్ ఎందుకు చెప్తాం మేము? రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే నీకు చెప్పినా తీసేయమని. మరి ఎమ్మెల్యే మీద చెప్తావు, వాళ్ళ మీద చెప్తావు, సీఎం మీద చెప్తావు, ఎందుకు చెప్తున్నావు మేడము? ఎందుకు చెప్తున్నావు? ఎమ్మెల్యే చెప్పినా చెప్పు, ఎమ్మెల్యేతో మాట్లాడతాను. మీ రూల్స్ ప్రకారం సరే మేడం, మీ రూల్స్ ప్రకారం ఏదైనా కూడా అన్ని సరి చేసుకునే గుణము. నువ్వు పెద్ద తరహాలో ఉన్నావు కాబట్టి అని నువ్వే చూసుకోవాలా. కానీ నడి రోడ్డు మీద ఇప్పుడు విడిచిపెట్టి పెట్టినావు. వాళ్ళని ఎక్కడ చేసుకోవాలా, వాళ్ళు ఎక్కడ ఉండాలా? హాస్టల్ అంటే ఏమనుకుంటాను మేడం, ఒక రక్షణ ఉంటుంది కాబట్టి, ఆడపిల్లలు కాబట్టి ఇక్కడ చేసుకున్నాము. అదే జెంట్స్ అయితే మగపిల్లలు అంటే ఎక్కడ పెట్టుకునే వాళ్ళము. మీరు ఒక ఆడ మనిషే కదా, మీకు తెలియదా మేడం? వెచ్చుట్టామని ఎట్లా వస్తుందా? ఈయన తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ 2 సమస్యలు జరిగినాయి. దానివల్ల కారణం జరిగింది. అక్కడ లేట్ అయింది. ఆడికి 200,000 రూపాయలు డబ్బులు ఖర్చుకున్నారు. మీరు ఆ విధంగా ఉంటే మీరు ఒక కష్టం ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించారు కదా. ఇప్పుడు
మీరే చెప్పండి. ఎక్కడైనా చేసుకునే మార్గం ఉంటే మీరే జరిపేయండి. అయితే మీరు వద్దుగా మీ అసలు మీరే జరిపేయండి. అమ్మాయికి తలకు దెబ్బలు తగినప్పుడు నిజం చెప్పు. నేను టీచర్ కానీ పాపను అడిగితే అక్కడ ఏమన్నది ఇక్కడ భయపడి చెప్పలేమ్మా. ఒక పాప నా వెనకాల కూర్చున్నానని ఇక్కడ మీరు కొడతారని చెప్పలే. ఇంటికి వచ్చినాక ఏదో పాప అని చెప్తాను. భయం ఎందుకు? మొన్న కూడా ఇంతకుముందు అడిగినా చెప్పినా మేడం. మరి ఆదివారం కూడా కూర చేసుకుని ఇంటికి అని చెప్తే సార్ చేసుకున్నాను సార్. పట్టాము 2 లీటర్లు పీకినాను వాటర్ మేడం కూడా. ఏం మేడం అని అడగాలంటే ఇక్కడ నుంచి బయటకు పోకూడదంటే ప్రతి ఒక్క పిల్లలు బయట కూర్చొని తింటారు సార్. నా పిల్ల ఆ రోజు ఎక్కువ తిరగల పట్ట 2 లీటర్లు పీకింది సార్. లేదు మేడం నా కళాలు చూసిన చదువు చదివి 10 మంది నా కళాలు ఏం మంది కాపు పుట్టింది అని చెప్పింది. అందరూ అమ్మాయిలు బాత్రూమ్ ఏం పని అమ్మాయిలు బాత్రూమ్ సార్. మీకు క్లాసులు లేవా? మీకు హాస్టల్ లేవా? గురించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటే మేము మీ దగ్గర బాధ అనేది మీకు తెలియడం లేదు. నేను అందుకని చెప్తున్నా. ఆయన పరిస్థితి బాగాలేదు మేడం. ఈ విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఓట్ల పిల్లలు గుడ్డల దాకా తెచ్చుకున్నాను. కొట్టడం కదా కొట్టడం బాగా బాగుంటుంది. ఇద్దరు లోకేశ్వరి అందరూ తెచ్చాలి. లోకేశ్వరి రా మా దగ్గర రాలి. జూనియర్ కళాశాలల్లో తమకు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తాము కట్టిన డబ్బును తమకు తిరిగి చెల్లించేలా చూడాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలో రవికుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో సీసీటీవీ ఉద్యోగం అంటూ తాము ఏజెంట్లు నగదు చెల్లించి ఉద్యోగాలు చేరామన్నారు. తాము 3 నెలలు పనిచేశామని 3 నెలలు కూడా ప్రభుత్వం నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా వేతనాలంటూ నగదుకు ఇచ్చారన్నారు. ఒక్కొక్కరు ఉద్యోగం కోసమని తాము 6 లక్షలు చెల్లించినట్టు చెప్పారు. ఇలా తమతో పాటు అనేక మంది డబ్బు కట్టి మోసపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను తమకిచ్చిన కాగితాలలో కాంట్రాక్ట్ పద్ధతిని అపాయింట్మెంట్ చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలియజేశారన్నారు. అంతేకాకుండా వేతనం 28,000 అంటూ అందులో పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం సైతం ఉందని నమోదు చేశారన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ ఐడి వచ్చినప్పటికీ ఆయా మొత్తం వేతనం నుంచి తీసుకోలేదన్నారు. తాము ఇచ్చిన అపాయింట్మెంట్ విజయవాడ సెక్రటరీ నుంచి జారీ చేసినట్లుగా ఉందని, ఇవి తమ ఏజెంట్ నుంచి తమకు అందాయని వారు వివరించారు. అయితే ఇటీవల ఇవి నకిలీ నియామకాలను తేలిపోయిందన్నారు. దీంతో 21 మంది రవికుమార్ అనే వ్యక్తిని నిలదీసి ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారన్నారు. ఇందుకు రవికుమార్ మాట్లాడుతూ వలి అనే వ్యక్తి స్నేహితుల ద్వారా పరిచయమై ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబితే తనకు తెలిసిన వారికి చెప్పడం ద్వారా వారు డబ్బు కట్టారన్నారు. తాను స్థానికంగా ఉంటానన్న ఉద్దేశంతో తన ద్వారా నగదును చెల్లించారన్నారు. డబ్బు తీసుకున్న వ్యక్తి స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులను తన వద్దకు వచ్చారన్నారు. ఈ విషయంగా జిల్లా ఎస్పీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మా ఫ్రెండ్ ఆమె ఏం న్యాయం చేయాలమ్మా? నీకు ఏం చేయాలా? నువ్వు డబ్బులు కట్టావు. కేసు కట్టినారు కదా? కేసు కట్టినారా లేదా? కేసు కట్టినారు కదా? మనం మాట్లాడేటప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉండాలా. ఎందుకంటే ప్రతి క్షణం ఎన్ని రోజులు కేసు ఉంది. మీ వాళ్ళని ఎవరన్నా పంపిమనండి మా నుంచి, నేను పిలిపించి పంపిస్తాను. ఏం సర్లే 10 రోజుల లోపల వాళ్ళు పోయి ఏం సమాధానం చెప్తావు చెప్పుకో. 10 రోజుల్లో పోయి రేపు పోయి చెప్పు. అడిగి వాళ్ళకి వాళ్ళు అంతా ఇది కాదు. సర్లేమ్మా 10 రోజుల తర్వాత ఏదో మాట్లాడతారు. లేదంటే కేసు ఇచ్చారు కదా, జైలు పంపిస్తారు. అది చూసుకోపండి. కానిస్టేబుల్ పిలుచుకొని రండి. మీరు వచ్చి కాదు ఇట్లా కానిస్టేబుల్ పిలుచుకొని రండి. లేదంటే వాడు రండి మా రండి. ఇంకా ఉండొద్దు వచ్చి మళ్ళీ మీకు
నేను 5 లక్షలు కమిషన్ ఇచ్చిన, అంటే చేర్పించి కమిషన్ తీసుకునేది. ఇప్పుడు మీతోనే ఆయన చెప్పాను, నువ్వెందుకు వచ్చినారా, నువ్వు పో అంటారు సార్. పోలీసులే పో అన్నారట. మాకు పోలీసులే న్యాయం చేయలేదు. మేము ఇక్కడికి వచ్చి కూర్చోక ఏం చేయాలి సార్? ఇంకెక్కడికి పోవాలా సార్? ఇంకెక్కడికి పోవాలి చెప్పండి సార్. మీరు అంతేగాని ఇట్లా రావద్దండి. కరెక్ట్ గా మిస్టేక్ వస్తే మాత్రం పక్కా అడుగు కానిస్టేబుల్లో ఎవరో పిలుచుకోరా ఎక్కిస్తా. ఏమన్నా అది జైలు పంపించుకుంటావో లేకుంటే ఆడ కట్టేసి డబ్బులు తీసుకుంటావో ఏం చేయాలి వాళ్ళు పోయి చెప్పండి ఏది జమ్మలమూడి వాళ్ళకి దీన్ని కావాలంటే నేను అప్పచెప్తాం. అంతేగాని ఇట్లా వచ్చి కూర్చోవడం కరెక్ట్ కాదు. అర్థమైందా? కేసు కడతారు కదా, కేసు పెట్టి దాన్ని లా ప్రకారం చేయాలి. మీరు వచ్చి ఇట్లా కూర్చుంటాము, మీరు వచ్చి ఇది చేస్తామంటే కాదండి. కరెక్ట్ అవుమ్మా. మా ఫ్రెండ్ ఆమె ఏం న్యాయం చేయాలమ్మా? నీకు ఏం చేయాలా? నువ్వు డబ్బులు కట్టావు, కేసు కట్టినారు కదా, కేసు కట్టినారా లేదా? కేసు కట్టినారు కదా. ₹6 లక్షలు కట్టాము సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మాకు ఇచ్చేటువంటి ఆర్డర్ కాపీలో పైన గవర్నమెంట్ ఎంబ్లమ్స్తో సహా నీట్గా బాండ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అని ఇస్తూ 28,000 నెలకని ఇస్తూ దాంట్లో PF ESI మీకు కట్ అవుతాయని చెప్పి 24,500 కట్ వస్తుంది అని చెప్తూ, దాంతోపాటు మాకు పిఎఫ్ కూడా ఎన్రోల్ అయింది, ESI కూడా మాకు ఎన్రోల్ అయింది, దానికి సంబంధించిన ఐడీలు కూడా వచ్చాయి. కానీ మాకు ఇంతవరకు కట్ కాలేదు. కానీ అన్ని అయితే క్రియేట్ అయినాయి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా విజయవాడ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఇస్తున్నామని చెప్పేసి మా ఏజెంట్ నుంచి మాకు ఇచ్చారు. సంతకాలు అయితే ఒరిజినల్గా అన్నీ కూడా సీల్ వేసి ఇచ్చారు సార్. దాని తర్వాత మేము కొంతమంది డైరెక్ట్గా వీళ్ళ ద్వారా జరిగినాయి, కొంతమంది మాలో కూడా కొంతమంది డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి కూడా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. శామ్యూల్ సార్, జమ్మలమడుగు ఎర్రగుంట్ల జూనియర్ కాలేజీలో పనిచేసినాను. CCDOగా 6 నెలల కిందట ప్రతి జూనియర్ కాలేజీలో ఇట్లా జాయిన్ అయినాము. నేను ఎర్రగుంట్ల జూనియర్ కాలేజీలో పనిచేసినాను. జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పటికి మేమందరం కూడా డబ్బు కట్టి ఒక ఏజెంట్ ద్వారా మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యేటప్పటికి మేము కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రిన్సిపల్ సార్తో మాట్లాడినప్పుడు మేము ఇచ్చిన మాకు ఇచ్చేటువంటి వీళ్ళ ద్వారా అపాయింట్మెంట్తో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు ప్రిన్సిపల్ గారు మమ్మల్ని జాయిన్ చేయించుకునే ముందు మీరు ఎలా వస్తున్నారు ఏంటనే విషయాన్ని పై అధికారికి DAO సార్కి అడిగి కనుక్కొని తర్వాత మేము జాయిన్ అయ్యాము. 3 నెలలు నేను పనిచేశాను. 3 నెలలు కూడా మాకు నెఫ్ట్ నుంచి డబ్బులు పడినాయి. నెఫ్ట్ నుంచి డబ్బులు పడడంతో మేము కట్టినటువంటి ఏజెంట్ని మేము అడిగినప్పుడు అతను లేదు అంటే ఎంటర్ అవుతున్నాయి, మేము ఖచ్చితంగా మీకు శాలరీ అనేది RBI నుంచి పడతాయని చెప్పాడు. కానీ పర్లేదు. కొన్ని తర్వాత కమిషనర్ మేడం గారు మీరు జాయిన్ అయినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పడం జరిగింది. తర్వాత మేమందరం కూడా మేము ఎంతమంది ఉన్నాము, 21 మంది ఉన్నాము, అందరం కలిసి ఆది రవికుమార్ అనే వ్యక్తిని మేము చాలాసార్లు అడగడం జరిగింది. తర్వాత అతనిపైన FIR కూడా స్టేషన్లో కూడా నమోదు చేయడం జరిగింది. అతను డబ్బులు ఇస్తానని చెప్పాడు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కొన్ని జిల్లాలలో ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారు, కానీ ఇతను మాత్రం డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇస్తాడని చెప్పింటేనే మేము ఈరోజు ఇతని ఇంటికాడికి మేము రావడం జరిగింది. ఇలా రాష్ట్రంలో చాలామంది కూడా జాయిన్ అయ్యారు. మేము ఒక్కరమే కాదు, చాలామంది కూడా అన్యాయంగా ఇట్లా మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలి, మాకు కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారములు. మేమందరం కూడా CCDOగా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గత 6 నెలల కిందట మేము జాయిన్ అయినాము. మేము పలానా ఒక ఏజెంట్ ఆది రవికుమార్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ కడప జిల్లాలో ఉంటారు, అతని ఇంటికాడ మేము వచ్చి ఉన్నాము. అతనికి మేము డబ్బులు కట్టి ఉన్నాము. డబ్బులు కట్టి 6 నెలలు అవుతుంది. ప్లస్ మేము ఎలా జాయిన్ అయ్యాము అంటే ఒక ఏజెంట్ ద్వారా డబ్బులు కట్టి జాయిన్ అయ్యాం. నా పేరు ఆది రవికుమారు, నేను కడపలో ఉంటాను నివాసము. వల్లి అనే వ్యక్తి నా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యి నేను ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటానని చెప్తే నాకు తెలిసిన వాళ్ళకు నేను ఆ విషయం తెలియజేయగా కొంతమంది ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్తో డబ్బులు కట్టి వాళ్ళు చేరినారు. వీడు లోకల్లో నేను ఉంటాననే ఉద్దేశంతో
నా ద్వారా వాడికి ట్రాన్సాక్షన్ చేయించుకున్నాడు డబ్బులు. ఇప్పుడు స్విచ్ ఆఫ్లు చేసుకొని పారిపోయినాడు. స్విచ్ ఆఫ్లు చేసుకొని పారిపోవడంతో వీళ్ళ బాధితులందరూ నా ఇంటి మీద పడి దాడి చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను ఆయన విచారణ చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఈ విచారణ జరిగే క్రమంలోనే వీడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఈ బాధితులందరూ నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన జిల్లా ఎస్పీ గారు కొద్దిగా స్పందించి వీటి మీద చర్యలు తీసుకొని మమ్మల్ని అందరినీ వీడి నుంచి వీడికి కట్టిన డబ్బులు ఇప్పించి మమ్మల్ని బయటపడేయాలని వారిని ప్రాధాయపడుతున్నాను. నేను దాదాపు 5 లక్షలు 4.5 లక్షల చొప్పున కట్టించాను వాళ్ళకి. దాదాపు 19 మంది నుంచి కట్టించాను. అందులో మళ్ళీ హోంగార్డుల ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఇద్దరి దగ్గర లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. మొత్తం అంతా 75-80 లక్షల వరకు ఉంది. ఇతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇతని ఫోన్ నంబర్లు అన్నీ రాశాను నేను. ఇన్ని నంబర్లు ఉన్నాయి. ఇన్ని నంబర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్తో కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ తిరిగి కాల్ చేస్తే పని చేయడం లేదు అతని నంబరు. సార్ ఇంకా నాకు అంత స్తోమత లేదు. నేను సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. నాకు అంత డబ్బులు నా దగ్గర లేదు. అది కూడా నేను ఇక్కడ వాళ్ళ సమ్మతంతోనే వాళ్ళ కళ్ళ ముందరే నేను బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినాను. ఆ రిసిప్ట్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆక్రమణకు గురైన తమ భూమిని తమకు తిరిగి అప్పగించేలా చూడటంతో పాటు అక్రమార్కులపై తగిన చర్యలు చేపట్టాలని బాధితుడు ఈశ్వర్రెడ్డి కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీకేదిన్న మండలం బూకులేటిపల్లె సర్వే నంబర్ 54/1 ఉన్న తన 2.95 ఎకరాల భూమిలో 50 సెంట్లు ఆక్రమణకు గురైందన్నారు. తమకు సంబంధించి 54/1 27 సెంట్లు, 54/2 50 సెంట్లు కలిపి మొత్తం 77 సెంట్లు వెంకట సుబ్బారెడ్డికి 20 ఏళ్ల క్రితం అమ్మినట్లు ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన ప్రాంతంలో కాకుండా రోడ్డుకు దగ్గరగా ఉన్న 50 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్పీని కలిశామని ఆయన తెలిపారు. సీకేదిన్న పోలీస్ స్టేషన్కు రెఫర్ చేసినట్లు చెప్పారు. తమకు అక్రమార్కులతో పోలీసులతో ములాఖత్ అయి తమకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో బి మల్లికార్జున రెడ్డి, పి ఈశ్వర్రెడ్డి, వీరమ్మ, నాగమునమ్మ పాల్గొన్నారు. డిసిసి బ్యాంకు తరఫున బుసిరెడ్డి ఈశ్వర్రెడ్డి గారి నుంచి బుసిరెడ్డి మల్లికార్జున రెడ్డి 3 ఎకరాల కొనడమైంది. గజ్జల వెంకట సుబ్బారెడ్డి 77 సెంట్లకు కొనడమైంది. బుసిరెడ్డి మల్లికార్జున రెడ్డి 54/1 3 ఎకరాలు కొనగా గజ్జల వెంకట సుబ్బారెడ్డి 54/1 27 సెంట్లు కొన్నాడు. 54/2 50 సెంట్లు కొన్నాడు. ఆ తర్వాత అతను 2009లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను 2014-2011లో అతని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2024లో హైకోర్టుకు పోయి అతను నాకు పాస్బుక్లు ఇవ్వమని ఎంఆర్ఓకు ఒక హైకోర్టు అఫిడవిట్ తెచ్చుకున్నాడు. అతని భూమి అతను ఆన్లైన్లో ఎక్కించుకునేట్టుగా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఈ వెంకట సుబ్బారెడ్డి అంటే అతను 2025లో అతను ఏం చెప్తున్నాడంటే సిలో నేను భూమి కొనలేదు, నేను ఏలోనే నాకు 77 సెంట్లు కావాలంటాడు. అతని డాక్యుమెంట్లో 2009లో 54/1 సిలో 27 సెంట్లు కొన్నాడు, 54/2 సిలో 50 సెంట్లు కొన్నాడు. ఇప్పుడు అతను ఏమంటాడంటే నాకు ఒకటే నెంబర్లోనే 54/1లోనే 1 సిలోనే నాకు 77 సెంట్లు కావాలని అతను ఈరోజు ఫెన్సింగ్ మొత్తము దున్నేసి ఫెన్సింగ్ వేసినాడు. ఆ తర్వాత మేము 2 వారాల కిందట ఎస్పీను కలవడం జరిగింది. అతను సిఐకి
రిఫర్ చేయడం జరిగింది. మమ్మల్ని అంతకుముందు ఎస్ఐ మమ్మల్ని బెదిరించినాడు. అతను వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు రాజకీయ అండదండలు ఉన్నాయని, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈ వెంకట సుబ్బారెడ్డి ఉండే అతను మమ్మల్ని దౌర్జన్యంగా నా 50 సెంట్ల భూమి కబ్జా చేసి ఈరోజు నన్ను రోడ్డు మీద ఈడ్చినాడు. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా అదే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ పోలీసు వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు. అతనికి ఏ భూమి డాక్యుమెంట్ ఉండదో 54/1లో 27 సెంట్లు కొన్నాడు, 54/2లో 50 సెంట్లు కొన్నాడు. అతని భూమి అతను తీసుకోమను, మేమేమి అతన్ని అబ్జెక్షన్ చేయడం లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోమను, ఎంఆర్ఓ ఆన్లైన్ చేయించమంటే చేయించుకోమంటే నా భూమిలో ఫెన్సింగ్ వేసి ఈరోజు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విధంగా ఎస్పీని నెక్స్ట్ రేపు సోమవారము ఎస్పీకి ఒక వినతి పత్రం నేను ఇవ్వదలుచుకున్నాను. తగు ప్రెస్ మీడియా ద్వారా తగు ప్రముఖులకు నాకు న్యాయం జరగవలసిందిగా ఈ ముఖంగా నేను కోరడమైనది. ఇది ఇది డాక్యుమెంట్ అతనిది. నాది 54/1 నేను 3 ఎకరాల 22 సెంట్లు గాను 2 ఎకరాల 95 సెంట్లు నా భూమి ఇది ఉంది. ఇది అతని డాక్యుమెంట్. ఇది అతని డాక్యుమెంట్ ఏముండదు. 54/1లో 27 సెంట్లు అతను కొన్నాడు, 54/2లో 50 సెంట్లు కొన్నాడు. ఈ డాక్యుమెంట్ నుండి అతను హైకోర్టుకు పోయినాడు. 2010లో హైకోర్టుకు పోయినాడు, 2018లో హైకోర్టుకు పోయినాడు, 2025లో హైకోర్టుకు పోయినాడు, తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనేమో నన్ను బెదిరించి నా భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినాడు. నాకు తగు న్యాయం జరగవలసిందిగా పైనున్న అధికారులు వాళ్ళపైన చర్య తీసుకొని నాకు తగు న్యాయం జరగవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించడంతో పాటు తమ డబ్బును తిరిగి తమకు చెల్లించాలి. రవికుమార్ అనే వ్యక్తి ఇంటి వద్ద బైఠాయించిన బాధితుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.